ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చేటటువంటి వాగ్దానము భయపడకుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శుభోదయం మీ జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు నిండాలని కోరుకుంటూ ఈరోజు వాగ్దానం కోసం ఒక అద్భుతమైన వాక్యాన్ని ధ్యానించుకుందాం. జీవితంలో భయాలు, ఆందోళనలు, భవిష్యత్తు గురించి దిగులు పడటం సహజం. కానీ మన దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడో తెలుసా? యెషయా 41:10 వాక్యం చదవండి. నీవు భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీవు దిగులు పడకము, నేను నీ దేవుడను. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయుదును. నా నీతిగల దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, ఎంత అద్భుతమైన వాగ్దానం కదా! ఈ వాక్యము మనకు 3 ముఖ్యమైన విషయాలను బోధిస్తుంది. 1, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. మనము ఒంటరిగా లేము. ప్రతి పరిస్థితిలోనూ, కష్టమైన సమయంలోనూ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మోషేతో, యెహోషువతో ఉన్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. 2, దిగులు పడకము, నేను నీ దేవుడను. భవిష్యత్తు గురించి, మన బలహీనతల గురించి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే మన సృష్టికర్త, సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయన అన్నిటినీ సమకూర్చగలడు. హల్లెలూయా, ఆమేన్. 3, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయుదును. నా నీతిగల దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుడు మనల్ని కేవలము చూస్తూ ఊరిగా ఉండేవాడు కాడు. మనకు సహాయము చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. చివరికి తన శక్తివంతమైన చేతితో మనల్ని ఆదుకుంటాడు. మనకు ఏ శక్తి లేకపోయినా ఆయన శక్తి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆమేన్. ఒక చిన్న పాట. భయపడకు, భయపడకు, భయపడకుమా, నేను నీకు తోడుగా ఉన్నాను. దిగులు పడకు, దిగులు పడకుమా, నేను నీ ప్రక్కనే ఉన్నాను. ఒక చిన్న కథ. ఒక చిన్న పడవ తుఫానులో చిక్కుకుపోయింది. అందులో ఉన్న వారందరూ భయంతో వణికిపోతున్నారు. పడవ నాయకుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటూ ఉన్నాడు. మీరు ఎందుకు ప్రశాంతంగా ఉన్నారు అని అడగగా, అతను, నా దేవుడు నాతో ఉన్నాడు, ఆయన అనుమతి లేకుండా ఈ తుఫాను నన్ను ముట్టలేదు అన్నాడు. అప్పుడు వారు కూడా ధైర్యం తెచ్చుకున్నారు మిత్రమా. అలాగే మన జీవితంలో కూడా ఎలాంటి తుఫానులు వచ్చినా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మినప్పుడు మనకు ధైర్యం వస్తుంది. ఆయన మనల్ని సురక్షిత తీరాలకు చేరుస్తాడు. ప్రేమగల తండ్రి, ఈరోజు వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితంలో ఉన్న ప్రతి భయాన్ని, దిగులును నీ పాదముల చెంత పెడుతున్నాం. నీవు మాతో ఉన్నావని, మమ్మల్ని బలపరుస్తావని నమ్ముతున్నాం ప్రభువా. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.